చామంతి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఏదో ఒకటి చేసి త్వరగా బ్లడ్ తీసుకువచ్చి మీరు ఆ అమ్మాయిని కాపాడుకోండి అని నేనేమి చేయలేను. నేను చెప్పాల్సిందైతే చెప్పాను అని డాక్టర్ వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి కాపాడండి అని శ్యామల మొగసెగలతో వేడుకుంటూ ఉంటుంది. చూడు చంద్రిక, నేనేమి చేయలేను. హోప్ వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఆ బ్లడ్ దొరకడం లేదు కదా! మనమేం చేయగలము అని హర్ష అంటాడు. లేదు డాడ్, మనం హోప్ వదులుకోకూడదు. ఏ అవకాశాన్ని కూడా వదలకూడదు. అన్ని దారుల్ని కూడా మనమే వెతుక్కుందాము. హోప్‌ని మనమే తెచ్చుకుందాము. యశ్వంత్, నీడ్ బ్లడ్, బాంబే బ్లడ్ గ్రూప్ అంటూ వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్ చెయి. స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయి. వాళ్ళ రిలేటివ్స్‌కి కూడా స్టూడెంట్స్‌ని షేర్ చేయమని చెప్పు. స్టూడెంట్స్‌లో ఎవరికైనా, రిలేటివ్స్‌లో ఎవరికైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వచ్చి ఇస్తారు కదా డాడ్. అలాగే మీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ చేయండి. నేను కూడా షేర్ చేస్తాను. మనం ఏ అవకాశాన్ని వదలకూడదు అని ప్రేమ్ చెప్తాడు. యశ్వంత్, అలాగే పోస్టర్స్ కూడా వేయించు అని ప్రేమ్ చెప్తాడు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా చామ్ పోస్టర్లని అంటించి నీడ్ బాంబే బ్లడ్ గ్రూప్ అని మొత్తం కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇక ప్రిన్సిపల్ కూడా స్టూడెంట్స్ అందరికీ చామంతి ఎంత క్రిటికల్ కండిషన్లో ఉందో మీకు కూడా తెలుసు కదా, మీలో ఎవరికైనా, మీ వాళ్ళలో ఎవరికైనా ఆ బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటే షేర్ చేయండి, వెంటనే వచ్చి ఇస్తారు, చామంతిని బ్రతికించుకుందాం అని ప్రిన్సిపల్ కూడా చెప్తాడు. స్టూడెంట్స్, ప్రేమ్, హర్ష అందరూ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఫోన్‌లో చేస్తూ ఉంటారు. ప్రేమ్, ఒకవేళ బ్లడ్ దొరికిందే అనుకో, 1 అవర్ లోపల ఇక్కడికి ఎలా తీసుకురాగలము అని హర్ష అడగటంతో, డౌటే, ఈ చామంతి చనిపోవటం ఖాయం అని నిషా అనుకుంటూ ఉంటే ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్న, అందుకు ఒక దారి ఉంది. గ్రీన్ ఛానల్ ద్వారా మనం బ్లడ్ తెప్పించుకోవచ్చు. మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి అని ప్రేమ్ చెప్పడంతో, అలాగేనని వెంటనే హర్ష, చూడండి, గ్రీన్ ఛానల్ ద్వారా మేము బ్లడ్ తెప్పించుకోవాలనుకుంటున్నాం. మీరు ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయండి. అలాగే స్క్రోలింగ్ కూడా వేయండి అని హర్ష ఫోన్లో చెప్తూ ఉంటాడు. నువ్వు ఏ ఛానల్లో వేయించినా ఆ బ్లడ్ దొరికితే కదా అని నిషా అనుకుంటూ ఉంటుంది. ప్రిన్సిపల్, స్టూడెంట్స్ అందరూ కూడా ప్లీజ్ సేవ్ చామంతి అని గాడ్ని ప్రేయర్ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, ఎంతసేపు అండి, మీరు ఇంకా తీసుకురాలేకున్నారు, ఇప్పుడు ఎప్పుడైనా చామంతి ఊపిరి ఆగిపోవచ్చు, కాబట్టి మీరు ఈ ఫామ్‌పై సంతకం చేయండి, మేము ఫార్మాలిటీస్ మొదలు పెడతాము అని డాక్టర్ చెప్తుంది. ప్రేమ్ ఆ ఫైల్‌ని చేతిలోకి తీసుకొని నేలకేసి విసిరి కొడుతూ, లేదు, చామ్‌ని నేను కాపాడుకుంటాను. చామ్‌కి ఏమీ కాదు. నాన్న, మనం ఏదైనా నిజాయితీగా ట్రై చేస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా నాన్న. చామంతిని మనం బ్రతికించుకోవాలి నాన్న, బ్రతికించుకోవాలి అని ప్రేమ్ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, ప్రేమ్ గారేనా అండి అని అడగటంతో, అవునండి, మీరెవరు అని ప్రేమ్ అంటాడు. నాది బాంబే బ్లడ్ గ్రూప్ అండి, టీవీలో స్క్రోలింగ్ చూశాను, నేను వచ్చి బాంబే బ్లడ్ గ్రూప్ మీకు ఇస్తానండి అని చెప్పడంతో, అవునా, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మేము గ్రీన్ ఛానల్ ద్వారా మీ బ్లడ్ తీసుకుంటాము అని ప్రేమ్ చెప్పడంతో, అలాగేనండి అని అతను చెప్తాడు. అతను అడ్రస్ పెట్టడంతో, నాన్న, ఆ అడ్రస్ మీకు సెండ్ చేశాను, గ్రీన్ ఛానల్ వాళ్ళకి సెండ్ చేయండి, వెంటనే తెప్పించండి నాన్న అని ప్రేమ్ చెప్పడంతో, అదే విధంగా హర్ష గ్రీన్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ అడ్రస్ని సెండ్ చేస్తారు. వెంటనే మీ ఛానల్ ద్వారా మాకు పంపించండి అని చెప్పడంతో, అలాగే ఇప్పుడే పంపిస్తాం అని వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది అని చంద్రిక చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అవును బాబు, గ్రీన్ ఛానల్ అంటే ఏంటి అని చంద్రిక అడగటంతో, అవరోధాలు లేనిది అని అర్థం. ఎవరైనా ఇలా బ్లడ్ కావాలనుకుంటే ట్రాఫిక్‌ని మొత్తం క్లియర్ చేసి మనకు చాలా త్వరగా బ్లడ్‌ని తీసుకొచ్చి ఇస్తారు. అదే గ్రీన్ ఛానల్ అని ప్రేమ్ చెప్తాడు. ప్రేమ్, ఆల్రెడీ బయలుదేరిపోయారంట వాళ్ళు అని చెప్పటంతో ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే నిషా పక్కకు వచ్చి రమాదేవికి ఫోన్ కాల్ చేస్తుంది. బ్యాడ్ న్యూస్ ఆంటీ, మీ అబ్బాయి ఆ చామంతి కోసం ఎంత తపన పడిపోతున్నాడో, బ్లడ్ తీసుకురావటం కోసం, తెప్పించడం కోసం పడరాని కష్టం అంటూ పడుతూ ఉన్నారు. అది చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతూ ఉంది. ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండి చూడలేను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని నిషా చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది. ఛ! ఆ ప్రేమేంటి, పందాని కోసం ఇంత తపన పడడం ఏంటి అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రక్తం రావటంతో చామ్‌కి రక్తం ఎక్కించేస్తూ ఉంటే ప్రేమ్ మరింత సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపల జగదీష్ రమాదేవి దగ్గరికొచ్చి, రమాదేవి, ఒకసారి రా, టీవీలో స్క్రోలింగ్ చూద్దువు అని చూపిస్తూ ఉంటారు. చామంతి, ప్రేమ్ ఇద్దరు రోమియో జూలియట్ల నాటకం వేశారు. అయితే ఆ నాటకంలో చామంతికి ఎవరో నిజమైన విషయం ఇచ్చారు. దాంతో చామంతి హాస్పిటల్ పాలైపోయింది. ఆవిడది బాంబే బ్లడ్ గ్రూప్ కావటంతో రక్తం తీసుకురావటం చాలా కష్టమైపోయింది. గురువైన ప్రేమ్ చాలా కష్టపడి
రక్తాన్ని తెప్పించి చామంతికి ఎక్కిస్తున్నారు. అయితే వాళ్ళది గురు శిష్యుల బంధమా లేకుంటే నిజంగా రోమియో జూలియట్ లాగా వాళ్ళిద్దరూ ప్రేమికులా అన్నది అర్థం కావటం లేదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వాళ్ళు ప్రేమికులా లేకుంటే గురు శిష్యుల బంధమా అని టీవీలో స్క్రోలింగ్ వస్తుండటంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య, విషయం గురించి టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ప్రేమికులని మాట్లాడుకుంటున్నారు అని రోజా అంటుంది. ఇదే న్యూస్ని నిషా చూస్తూ టీవీని పగలగొట్టడానికి ఫ్లేవర్ వాజ్ విసిరి పడేస్తూ ఉంటే, అమ్మ నిషా ఏంటా కోపం, ఆగమ్మా అని వాళ్ళ నాన్న అడ్డుకుంటూ ఉంటాడు. లేకపోతే ఏంటి డాడ్, వాళ్ళు నిజంగానే ప్రేమికులు. ఆ ప్రేమ అయితే ఆ చామంతి కోసం పడి చస్తూ ఉంటాడు అని అది చూసి నేను తట్టుకోలేకపోతున్నా అని నిషా అంటుంది. చూడమ్మా, అలాంటి ప్రేమతో నీ పెళ్లి జరగనవసరం లేదు. నేనేంటో చూపిస్తాను అని వాళ్ళ నాన్న అనడంతో, అలాగని నేను ప్రేమ్ని వదులుకోను. ఆ చామంతి ప్రేమల మధ్య ఉన్న ప్రేమ చెడిపోవాలి. నేను ప్రేమ్నే పెళ్లి చేసుకోవాలి. ఒక్కసారి నాకు కావాలనుకుంటే నాకు ప్రేమ్ కావాల్సిందే అని నేను వదలనని మీకు కూడా తెలుసు కదా అని నిషా అంటుంది. అయితే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కదా, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎలా చెడిపోవాలో రమాదేవికి నేనంటే ఏంటో చూపిస్తాను. రామ్మా నిషా వెళ్దాం అని ఆయన అంటాడు. రక్తం ఎక్కించిన తర్వాత కూడా చామంతి వెలువెల్లాడిపోతూ ఉంటుంది. డాక్టర్ బయటికి రాగానే చామ్కి రక్తం ఎక్కించేశారు కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని ప్రేమ్ అడగటంతో, లేదండి, రక్తం ఎక్కించినా కూడా ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే విషం మొత్తం బాడీ స్ప్రెడ్ అయిపోయింది కదా, ఆ విషం పేగుల్ని తినేస్తోంది. కొన్ని అవయవాలు ఇన్ఫెక్షన్కి సోకాయి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో, చేయండి డాక్టర్, మా చామ్ని బతికించండి అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు. ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి కాబట్టి మేము అష్యూరెన్స్ అయితే ఇవ్వలేము, చేయనైతే చేస్తాము అని డాక్టర్ చెప్తుంది. ఏంటి దేవుడా, నా చామ్ని బతికించుకోవడానికి ఇన్ని కష్టాలు పెడుతున్నావు, ఏదో ఒకటి చేసి నా చామ్ని బ్రతికించు దేవుడా అని ప్రేమ్ మనసులో వేడుకుంటూ ఉంటాడు. అసలు ఆ న్యూస్ని చూస్తుంటేనే చిరాకు వస్తోందత్తయ్య, కోపం ముంచుకొస్తోంది అని రోజా అంటే, అవును నాకు కూడా, కానీ ప్రేమ్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని రమాదేవి కూడా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే నిషా వాళ్ళ నాన్న రావటంతో, వాళ్ళిద్దరూ వస్తున్నారు అని రోజా చెప్తుంది. రెండన్నయ్య గారు, రెండు నిషా కూర్చోండి అని రమాదేవి అంటే, ఏంటి టీవీలో న్యూస్ చూస్తున్నారు కదా, ఈ పెళ్ళి ఎలా చేసుకోవాలి అని నిషా వల్ల నా హోమ్ మినిస్టర్ అరుస్తూ ఉంటే, చూడన్నయ్య, మీరు అపార్థం చేసుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే, అసలు నా పరువు పోతోంది. హోమ్ మినిస్టర్ కూతురికి ఇలాంటి అల్లున్నా తీసుకొచ్చేదని జనాలందరూ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఆయన నిలదీస్తూ ఉంటాడు. చూడండి, ప్రేమ్కి చిన్నప్పటి నుంచి అలాగా జనం మీద ప్రేమ చూపించటం అలవాటు, అందుకే అలా చూపిస్తున్నాడే కానీ ఇంకే ఉద్దేశంతోనూ కాదు. మీకు మా ప్రేమ గురించి సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా అపార్థం చేసుకుంటున్నారు. అది కేవలం అలాగా జనం మీద ప్రేమ మాత్రమే. ప్రేమ లాంటిది ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు పుట్టిస్తున్న పుకారు. కాబట్టి మీరేమీ కంగారు పడకండి, ప్రేమ్కి నేను చెప్తాను కదా అని. మా ప్రేమ్ చాలా మంచివాడు, దయచేసి మీరు ఈ పెళ్ళిని పోస్ట్పోన్ చేయటం, క్యాన్సిల్ చేయటం లాంటివి అస్సలు చేయకండి అని రమాదేవి నచ్చ చెప్తూ ఉంటుంది.